చేతక్ ఎలక్ట్రికల్ వాహనాన్ని లాంచ్ చేసిన ఎమ్మెల్యే. కాగజ్ నగర్ పెట్రోల్ పంప్లో ఉన్న బజాజ్ షోరూంలో చేతక్ ఎలక్ట్రికల్ స్కూటీని శనివారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. స్కూటీ లాంచ్ సందర్భంగా షోరూం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాహన కంపెనీలు ఎలక్ట్రికల్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడం మంచి పరిణామమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రొప్రైటర్ మలిశెట్టి మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీఎంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినందుకు లేబర్ కమిషనర్కు ధన్యవాదాలు తెలియజేసిన జనరల్ సెక్రటరీ ఎస్పీఎం ప్రొటెక్షన్ యూనియన్ రి. నెం. E2381 అంబాల ఓదెలు. నిన్న 23న హైదరాబాద్లో లేబర్ కమిషనర్ను కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పేపర్ మిల్లులో కార్మికులు పడుతున్న బాధలు కష్టాలను సోదాహరణంగా గంటకు పైగా వివరించారు. మిల్లులో కార్మికుల తరఫున మాట్లాడే గుర్తింపు సంఘం లేకపోవడం వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని, అందుకు వెంటనే మిల్లులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లేబర్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించడమే కాకుండా ఈరోజే మిల్లులోని అన్ని రిజిస్టర్డ్ సంఘాలకు సెప్టెంబర్ 3 తారీఖు లోపల యాన్యువల్ రిటర్న్స్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆదిలాబాద్ డిసిల్ ఆఫీసులో అందజేయాలని లెటర్స్ పంపించడం జరిగింది. వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినందుకు లేబర్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు టీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్ ఓదెలు తెలిపారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 1000 కోట్ల రాయితీలతో యాజమాన్యం బాధ్యతలు చేజిక్కించుకున్న జెకే సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం ఉద్యోగాలు మాత్రం బయటి రాష్ట్రాల వారికి కల్పిస్తూ స్థానికులకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమై 6 సంవత్సరాలు కావస్తున్నా కనీస సౌకర్యమైన క్యాంటీన్ ఏర్పాటు చేయలేదని అన్నారు. ఎస్వీఎంలో జరగబోవు కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో బలమైన నాయకుడిని గెలిపించుకోలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 11 సంవత్సరాలంటే 2013 తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లులో మళ్ళీ ఎన్నికల ప్రక్రియ ప్రాసెస్ ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం చేసినటువంటి హైదరాబాద్ లేబర్ కమిషనర్కు, తర్వాత జాయింట్ లేబర్ కమిషనర్కు సిర్పూర్ పేపర్ మిల్ ప్రొటెక్షన్ యూనియన్ రిజిస్టర్ నంబరు 2381 తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న 23 తారీఖు నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ బారాస రాష్ట్ర నాయకులు సిర్పూర్ పేపర్ మిల్లో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి దాదాపు గంట సేపు సుదీర్ఘంగా లేబర్ కమిషనర్, జాయింట్ లేబర్ కమిషనర్తో చర్చించడం జరిగింది. వెంటనే మీరు సిర్పూర్ పేపర్ మిల్లో సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు జరిపి ఆ విధంగా కార్మికుల సమస్యలు యూనియన్ ద్వారా మేనేజ్మెంట్తోని చర్చించే అవకాశం కల్పించాలంటే మీరు వెంటనే ఎన్నికలు జరపాలని కోరటం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించినటువంటి లేబర్ కమిషనరు ఈరోజు మిల్లులో ఉన్నటువంటి దాదాపు 15 రిజిస్టర్డ్ సంఘాలకు నోటీసులు పంపించడం జరిగింది. సెప్టెంబర్ 3 తారీఖు లోపల యూనియన్లన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఒరిజినల్ పేపర్లు, డాక్యుమెంట్స్, యాన్యువల్ రిటర్న్స్ను ఆదిలాబాద్లో సబ్మిట్ చేయాలని చెప్పి ఈరోజు డిప్యూటీ లేబర్ కమిషనర్ ఇన్ఛార్జి మేడం సునీత గారు అందరికీ లెటర్స్ పంపించడం జరిగింది. అందుకు మా యూనియన్ తరఫున ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్మికులు కూడా రేపు ఎన్నికల్లో బలమైనటువంటి యూనియన్, బలమైనటువంటి నాయకుడిని గెలిపించుకోవటం వల్ల మాత్రమే మన న్యాయమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దాదాపు 1000 కోట్ల రాయితీలు చేజిక్కించుకున్నటువంటి జేకే సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం రాయితీలు మన ఉద్యోగాలు మాత్రం ఇతర రాష్ట్రాల కార్మికులకు ఇచ్చి లోకల్ కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి జేకే పేపర్ మిల్తో పోరాడాలంటే బలమైనటువంటి యూనియన్ కావాలి. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో
కార్మికులు మరోసారి మోసపోకుండా బలమైన సంఘాన్ని గెలిపించుకోవాల్సిందిగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దండేపల్లి మండలం కోయపోషగూడెం 100 రాలు గచ్చిపోయిన రోడ్డు లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతుల్లోనే. బురదలో నాట్లు వేసి నిరసన తెలిపిన సిపిఎం నాయకులు, ఆదివాసీలు. కోయపోషగూడెంకు రోడ్డు వేయాలని సిపిఎం డిమాండ్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గూడెం అయిన కోయపోసంగూడెంకు రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్డు నుంచి వారిగూడెం వరకు వెళ్లే మట్టి తోవ చిన్న వర్షం పడ్డ బురద గుంతలతో ఉంటున్నది. ఈ గూడెం ప్రజలకు అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డా లేదా వైద్య అవసరాలు ఏర్పడితే ఎటు వెళ్లలేని దుస్థితిలో ఆదివాసులున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గూడెం ఏర్పాడి 100 రాలు దాటిపోయిన నేటికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. ఈ తొవ్వపైననే ఆధారపడి వందలాది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం వచ్చే ఎడ్ల బండ్లు, వాహనాలు నడవలేని పరిస్థితి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆదివాసీల జీవితాల్లో మార్పు రావడం లేదనడానికి ఈ రోడ్డే నిదర్శనం. వెంటనే సీసీ రోడ్డు లేదా తారు రోడ్డు వేయాలని, తక్షణమే బురద గుంటలను పూడ్చివేయాలని ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివాసీలు సిపిఎం నాయకులతో కలిసి బురదలో నాట్లు వేసి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివాసీల గోడు వినాలని, ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సంఖ్య రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, కనికరపు అశోక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పాయిరాల రాములు రజక సంఘం జిల్లా కార్యదర్శి, నాయకులు ఎల్లయ్య, రమేష్, వెంకటేష్, పోషన్న, సునీత, చిన్నారి, మహేశ్వరి, శ్యామల, సుజాత మరియు ఆదివాసీలు పాల్గొన్నారు. దండపల్లి మండలం మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న ఆదివాసీ గుడెము. ఇక్కడ ఒక 250 మందికి పైగా ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. ఇల్లు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీలు ఈ మెయిన్ రోడ్ నుంచి వాళ్ళ గుడానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం పడ్డా కూడా ఉన్నటువంటి మట్టి రోడ్డు మొత్తం బురద రోడ్డుగా మారిపోయి ఒక పొలంలాగా ఈరోజు కనిపిస్తుంది. పాలకులు మారుతుండ్రు కానీ ఈ ఆదివాసీ గుడానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం లేదు. ఆరోగ్య సమస్యలు ఏర్పడి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటే ప్రాణాలు కాపాడుకోవడానికి హాస్పిటల్ పోదామన్నా ఈ రోడ్డు వెంబడి పోతే ఈ రోడ్డు దాటేలోపే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు కాడ నుంచి కోయపోషగూడెం ఊర్లో దాకా సీసీ రోడ్డు వేయాలని ఈ ప్రభుత్వాలను, అధికారులను సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో రైతాంగం కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా రోడ్డు సౌకర్యంగా ఉంటుంది. అదుర్చే ప్రజల ఆరోగ్యాలు, ప్రజల అవసరాల మేరకు దీన్ని సీసీ రోడ్డుగా వేయాలి. వెంటనే ఈ బురద ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరియు డీఎస్పీ కరుణాకర్ గారి సూచనలతో ఈరోజు ఇస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్ల అందరితో కూడా కాగజ్ నగర్ రూరల్ సిఐ శ్రీనివాసరావు మరియు ఇస్గాం ఎస్ఐ రామన్ కుమార్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా తమ ఆటోలకి యూనిక్ పోలీస్ సీరియల్ నెంబర్ మరియు వారి వివరాలతో క్యూఆర్ కోడ్తో కూడిన బోర్డును వారి ఆటోలలో ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. తమ వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులకు ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా మరియు వారితో అనుచితంగా ప్రవర్తించకుండా ఉండాలని ఈ సందర్భంగా డ్రైవర్లకు సూచించారు. త్రాగి వాహనాలు నడిపిన వారిపై మరియు సరిగా పత్రాలు లేని వాహనాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని కూడా హెచ్చరించారు.
వర్షం కురుస్తున్న కూడా లెక్క చేయకుండా పోలీసు వారి పిలుపు మేరకు విచ్చేసిన ఈజ్గాం డ్రైవర్ల అందరికీ కూడా ఈ సందర్భంగా సిఐసార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మాతృశ్రీ డిగ్రీ కళాశాల ఆసిఫాబాద్ విద్యార్థులకు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ గో కలబోరేషన్ విత్ గోలేటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ వాసీం గారు సమాచార హక్కు చట్టం 2005 గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు పాత శ్రీనివాస్, సొసైటీ సభ్యులు మోయిజ్, అబ్దుల్ అతీక్, అద్నాన్, కళాశాల లెక్చరర్ శ్యామ్ పాల్గొన్నారు. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తల్లో